రాష్ట్ర ప్రజలందరికీ మహాశివుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తూలతూగాలని నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఎంతో ఆనందంగా ఉందని, తన జీవితం ధన్యమైందని సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించినట్టు వెల్లడించారు. లక్షలాదిగా భక్తులు కోటప్పకొండకు విచ్చేసి కోటయ్య స్వామి దర్శనం చేసుకుంటున్నట్టు తెలియజేశారు. తిరునాళ్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసినట్టు స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక భావనలో భక్తులు కోటయ్య స్వామిని దర్శించి తిరిగి క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. వైసీపీ పల్నాడు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు అన్ని చక్కగా చేశారని అధికార యంత్రాంగాన్ని అభినందించారు. తిరునాళ్ల మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుందని తెలియజేశారు. విద్యుత్ ప్రభలు తిరునాళ్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని వివరించారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామికి శాసనసభ్యులు కుటుంబ సమేతంగా ఈరోజు వస్త్రాలు తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈరోజు మహాశివరాత్రి రోజున ఇక్కడ పాల్గొనటం, ఆ శివుని ఆశీస్సులు ఉండబట్టే ఈరోజు మంచి రోజున రావడం జరిగింది. ఈరోజు భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. ఎక్కడా చిన్న ఇబ్బంది లేకుండా అందరికీ కూడా ఏర్పాట్లు అన్ని చేసిన అధికార యంత్రాంగం, ఎమ్మెల్యే గారు అందరూ కూడా పర్యవేక్షణలో బాగా జరగడం జరిగింది. తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ శివుని ఆశీస్సులు ఉండాలని, విచ్చేసిన భక్తుల ప్రతి కోరిక కూడా ఆ శివుని తీర్చాలి, అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.